హాయ్ అందరికీ నమస్తే. మీ ముందైతే మంచి టాపిక్‌తో వచ్చేసానండి. ఏంటంటే ఇది మా విలేజ్‌లో తీజ్ ఫెస్టివల్ గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని వచ్చేసాననమాట. ఇదేమేస్తున్నారు అనుకుంటున్నారా? ఇదైతే అండి గోధుమ గింజలండి. గోధుమ గింజలు ఒక బిందెలో వాటర్ నింపేసి అందులో 1 డే నైట్ అనేది ఉంచుతారన్నమాట. ఫస్ట్ నైట్ అందులో మొత్తం నైట్ ఉంచేస్తారు. ఇంకా నెక్స్ట్ డే నైట్ అయితే చిన్న చిన్న గంపల్లో మన చీమలు ఉండే మన్ను ఉంటుంది కదా, ఆ మన్ను తీసుకొస్తారనమాట. ఆ మన్నుని తీసుకొచ్చి చిన్న చిన్న గంపల్లో ఆ మన్ను నింపేస్తారు. నింపేసిన తర్వాత గింజలు అనేది దాని మీద వేసేస్తారనమాట. గోధుమ గింజలు, నానబెట్టిన గోధుమ గింజలు వేసేస్తారు. ఇంకా ఆ తర్వాత అయితే ఫస్ట్ డే, సెకండ్ డే, 9 డేస్ అనేది ఉంటుందన్నమాట. 9 డేస్ వస్తూనే ఉంటాయి మంచిగా. అన్మ్యారీడ్ గర్ల్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ ఒక రోజు మీరు అంటే ఒకరోజు మేము అనుకుంటా అక్కడ మందిర్లో అయితే తన కావలి అనేది ఉంటారు. అంటే మన కాకిలు ఉంటాయి కదా, అవి తినేసిపోతాయి, మళ్ళీ చిన్న చిన్న పిల్లలు ఏమైనా చేసేస్తారు అనేసి. ఆడపిల్లలు ఎలా ఉంటారంటే పాలకూరలు ఎక్కువ తింటారు, హెడ్ బాత్ డైలీ చేసుకోవాలి, మన జడని అల్లుకోవద్దు, అల్లుకుంటే తీజ్ కూడా అల్లుకుపోతుంది అని అంటారు. చాలా బాగుంటుందండి మా తీజ్ ఫెస్టివల్. నాకైతే చాలా ఇష్టం తెలుసా. ఇంకా మన తీజ్ ఎత్తే ముందు ఎలా ఉంటుందంటే గౌరీ గౌర అనేది చేస్తారు. చెప్తానండి, ఒక్క నిమిషం. ఇదేంటంటే మా మందిర్ అంటే మా టెంపుల్ అండి, మా అత్తగారి విలేజ్ టెంపుల్ అనమాట. దాంట్లో శివబాయ అండ్ రామరావు మహారాజ్, జగజంబాయడి ఉంటారు. ఇంకా మా గర్ల్స్ అయితే అందరూ ఆడపడుచులే అవుతారనమాట. వాళ్ళందరూ వాటర్ నింపుకొచ్చి తీజ్ మీద వేసారనమాట. ఇంకా 9 డేస్ ముందు రోజు ఏం చేస్తారంటే గౌరీ గౌర అనేది చేస్తారనమాట. ఆ గౌరీ గౌర దేవుణ్ణి ఫస్ట్ తీసాకనే తీజ్ అనేది ఎత్తుతారండి. తీజ్ ఎత్తేటప్పుడు అయితే ప్రతి ఒక్క పెళ్ళి కావాల్సిన ఆడపిల్లలు బాగా ఏడుస్తారనమాట. అయితే తీజ్ ఫెస్టివల్కి ఎందుకు ఏడుస్తారు అంటే, మ్యారేజ్ అయినాక దీన్ని ఎత్తుకోలేము, ఇంత ఎంజాయ్ చేయలేము అనేసి ఒక చిన్న ఫీలింగ్స్తో బాగా ఏడుస్తారు. ఇంకా లాస్ట్కి అయితే ఇంకా తీజ్ ఎత్తేసుకున్నాక ఇటు వచ్చి డీజే మీద ఎంజాయ్ చేస్తున్నారు మా వాళ్ళు. చూసేసుకోండి, మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన బంజారా వాళ్ళు చూస్తున్నట్టయితే కంపల్సరీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలండి. చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం మన వీడియోస్ ఎవరన్నా చూసినారనుకో, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. చిన్న లైక్ ఇవ్వండి, మర్చిపోకండి. డీజే సాంగ్స్ మీద ఎంత ఎంజాయ్ చేస్తున్నారు కదా. నాకైతే తీజ్ ఫెస్టివల్ చాలా ఇష్టం అండి, నిజంగా చాలా ఇష్టం. ఇంకా మన బంజారా వాళ్ళైతే అన్ని సాంగ్స్ వినే ఉంటారు కదా. బంజారా సాంగ్స్ పెట్టద్దు,